ప్రేమించిన వాళ్లలో కాని భార్యాభర్తల్లోనూ ప్రేమ తాలూకు అనుభూతి సినిమాలో చూసినప్పుడో పుస్తకంలో చదివినప్పుడో నిజంగా అంతలా ఉంటుందా అని నాకు అనిపించేది. మొదటిసారి నిన్ను చూసినప్పుడు మొదలైన ఆ ప్రేమ భావన క్రమంగా పెరుగుతూ వచ్చింది. నీకు దూరం కాలేనంతగా నాలో ఒక అలజడి రేపింది. ప్రతి క్షణం మిమ్మల్ని చూడాలనిపించేంతగా ఆ ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఆ ప్రేమ ఆరాధనగా మారింది. కానీ నాలో ఏదో ఒక భయం, మీ మీద అంత ప్రేమని చూపించగలుగుతానో లేదో తెలీదు. భర్తగా నీ మనసుకి దగ్గరవుతానో లేదో కూడా తెలీదు. అందుకే మీ మనసులో నా స్థానమేంటో తెలుసుకోవడానికి ఈ ప్రేమ పరీక్ష పెట్టుకున్నాను. కానీ మీరు రెడ్ రోజ్ తీసుకునేంత వరకు నేను అగ్ని పరీక్షనే ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీది చాలా స్వచ్ఛమైన మనసు కైలాష్ గారు. మీలాంటి భర్తని పొందాలంటే ఏ ఆడపిల్ల అయినా ఎన్నో నోములు నోచాలి, ఎన్నో వ్రతాలు చేయాలి. అలాంటిది ఏమీ చేయకుండానే మీరు నాకు దొరికారు. మా నాన్న కోసమే నేను పెళ్లి చేసుకున్నా కూడా మీరు చూపిస్తున్న ప్రేమకి భార్యగా నా బాధ్యత నిర్వర్తించాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రియ గారు, థ్యాంక్ యూ. రెడ్ రోజ్ తీసుకుంది. చూసారా జహాపన, మా అక్కకి మీరంటే ఎంత ఇష్టమో. తన మనసులో మీకు ఏ స్థానం ఇచ్చిందో. సో ఇక నుంచైనా మొహమాట పడకుండా మా అక్కని తీసుకెళ్లి బయటికి వెళ్ళండి. షాపింగ్ చేయండి. ఓకేనా? నేను ఎక్స్ప్రెస్ కొరియర్ నుంచి వస్తున్నాను సార్. ఏం కొరియర్ చేయాలి? వేరే స్టేట్కి కొరియర్ వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 3 days పడుతుంది సార్. వేరే డిస్ట్రిక్ట్ అయితే 2 days సార్. అదే లోకల్ అయితే 1 dayలో వెళ్ళిపోతుంది సార్. అయితే దీన్ని పోస్ట్ చేయి. అలాగే సార్. ఈవినింగ్ లోపు వెళ్ళిపోవాలి. ఈ అడ్రస్ పక్కనే కదా సార్, ఎవరికైనా ఇచ్చి పంపించచ్చు కదా. సలహాలు ఇవ్వకుండా చెప్పింది చెయ్యి. రేపు వెళ్తుంది సార్ ఇది. రేపటిదాకా ఎందుకు? ఈరోజు వెళ్ళదా? లేదు సార్, స్టాంపింగ్ చేసి పంపాలి కదా, రేపటికి కానీ చేరదు సార్. సరే, అలాగే కానీ. ఓకే సార్. రే అమర్, ఇంకొకసారి ఆలోచించరా. 1కి 100 సార్లు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది ఫైనల్.
వెళ్ళు. అలాగే సార్. ఈ విషయాన్ని వెంటనే రాధికకు చెప్పాలి, కానీ అమర్ చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నాడు. నేను ఏమైపోయినా పర్వాలేదు, రాధిక మాత్రం ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. చెప్పు సాయి, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, కానీ నీ టైం అసలు బాలేదు రాధిక. ఏమైంది సాయి? నీ తరపు నుంచి మీ హస్బెండ్ ని విడాకులు కోరుతూ లాయర్ దగ్గర నుంచి కైలాష్ గారికి అమర్ డివోర్స్ పేపర్స్ పంపించాడు రాధిక. ఏం చెప్తున్నావు సాయి? అవును రాధిక, నిన్ననే కొరియర్ చేశాడు. అప్పటి నుంచి నీ ఫోన్కి ట్రై చేస్తూనే ఉన్నాను, అసలు కలవడం లేదు. ఏ క్షణమైనా ఆ స్పీడ్ పోస్ట్ మీ ఇంటికి చేరొచ్చు రాధిక. సార్ పోస్ట్. సాయి, నేను మళ్ళీ చేస్తాను. హలో హలో రాధిక, హలో. సార్ కైలాష్ గారి పేరు మీద పోస్ట్ వచ్చింది. నేనే కైలాష్. ఇక్కడ సంతకం పెట్టండి సార్. థ్యాంక్ యూ. ఎవరు నాన్నా? ఏదో లాయర్ నోటీస్ అంటమ్మా. లాయర్ నోటీస్ ఎవరు పంపించుంటారు? అదే తెలియడం లేదమ్మా. కైలాష్, ఏమైంది నాన్నా? నాన్న కైలాష్, కైలాష్, ఏమైందిరా?
ఏమైంది అత్తయ్య? ఆ నోటీస్ ఏంటి? ఎందుకు అక్కనంత కోపంగా పిలిచారు? దానికి సమాధానం నేను కాదు, మీ అక్క చెప్పాలి. భర్తగా నీ మనసుకి దగ్గర అవుతానో లేదో కూడా తెలీదు. రాధిక, చెప్పు, ఎందుకు నా కొడుక్కి విడాకుల నోటీస్ పంపించావు? అంత ఇష్టం లేని దానివి ఈ పెళ్ళెందుకు చేసుకున్నావు? అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే 16 రోజుల పండుగ కాకముందే నా కొడుక్కి డైవర్స్ నోటీస్ పంపిస్తావా? విడాకుల నోటీస్ ఏంటక్క? ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నీ అంగీకారం తీసుకునే కదా ఈ పెళ్లి జరిపించాను. మళ్ళీ ఈ నాటకాలేంటి? అత్తయ్య, నిజంగా నాకేం తెలియదు అత్తయ్య. ఆ విడాకుల నోటీసు నేను పంపించలేదు. నువ్వే నీ భర్తతో విడాకులు కోరుతున్నట్టు నోటీస్ వచ్చింది అంటే ఇది నీకు తెలియకుండానే వచ్చిందా? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను అత్తయ్య, ఆ నోటీస్ నేను పంపించలేదు. తను కాదని అక్క చెప్తుంది కదత్తయ్య. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందత్తయ్య. అక్కలా చేయదత్తయ్య, నేను గ్యారెంటీ. అక్కకి బావంటే చాలా ఇష్టం, మీరంటే గౌరవం. కల్లో కూడా ఇలాంటి పిచ్చి పని మా అక్క చేయదత్తయ్య. నన్ను నమ్మండి. ఏది నిజం ఏది అబద్ధమో ఇప్పుడే తెలుస్తాను. హలో, కైలాష్ పేరు మీద డైవర్స్ పేపర్స్ వచ్చాయి. అవి
మీరే పంపారా? అవును మేడం, నేనే పంపించాను. విడాకులు కావాలని మిమ్మల్ని ఎవరడిగారు? ఒక వ్యక్తి వచ్చి అడిగాడు మేడం. కైలాష్ గారి భార్య తన లవర్ అంట. వాళ్ళిద్దరికీ విడాకులు ఇస్తేనే తను ప్రేమించిన అమ్మాయితో పెళ్ళవుతుందని రిక్వెస్ట్ చేశాడు. అందుకే పంపాను. పెళ్లికి ముందు నువ్వెవరినైనా ప్రేమించావా? అలాంటిదేం లేదు అత్తయ్య. ఎవరినైనా ప్రేమిస్తే ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? జహాపనతో తాళెందుకు కట్టించుకుంటుంది? ప్రియా, నువ్వు మాట్లాడుకో. నీది నమ్మకం, నాకు తెలియాల్సింది నిజం. చెప్పు రాధిక, నువ్వు పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించావా? ప్రేమించనత్తయ్య. మరి నన్నెందుకు మోసం చేశారు? ఎవరినో ప్రేమించి నాతో తాళి కట్టించుకుని ఇప్పుడు నీ లవర్తో డివోర్స్ నోటీస్ పంపించాలని చూస్తావా? అసలు ఏమనుకుంటున్నావు? అది కాదు కైలాష్ గారు. Shut up. Just shut up. ఇంకేం చెప్పొద్దు. నువ్విలాంటి దానివని తెలియక నా గుండెల్లో నిన్ను దేవతలా పెట్టుకున్నాను. మా అమ్మ తర్వాత స్థానాన్ని నీకిచ్చాను. మీ నాన్నకి కొడుకులా ఉంటానని ప్రమాణం కూడా చేశాను. జీవితాంతం నీకు చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకోవాలని, భర్తలా కాకుండా ఒక ఫ్రెండ్లా అన్ని షేర్ చేసుకోవాలని ఎన్నో డ్రీమ్స్, ఎన్నో కలలు కన్నాను.
నా నమ్మకాన్ని గుండెల మీద తన్ని ఇంత నీచానికి పొడికెడతావని కల్లో కూడా ఊహించలేదు. నీతో కలిసి చేసిన ఈ కొద్ది రోజుల ప్రయాణం నాకు ఒక జీవిత కాల అవమానం.